ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరో ప్రభు దినాన మనం అందరం చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మనము యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. దాన్నే కొనసాగిస్తూ ఈరోజు 27వ వచనం నుండి మనం ధ్యానించుకోవాలి. అయితే ఆ ముందున్న వచనాల్లో మనం చూసిన సందర్భం మనందరికీ జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు సమరయ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు యాకోబు బావి దగ్గర ఆగి అక్కడ ఒక స్త్రీతో సంభాషించినట్టుగా మనం చదివాము. ఆ సంభాషణలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అందులో వ్యక్తిగత సువార్తకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గురించినటువంటి కొన్ని పాఠాలు కూడా మనం నేర్చుకున్నాం. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువే ఆ స్త్రీతో మాట్లాడడానికి చొరవ తీసుకున్నట్టుగా, ఆమె సామాజికంగా ఉన్నటువంటి కొన్ని అవరోధాలు అభ్యంతరంగా చెప్తున్నప్పటికీ కూడా అవన్నిటినీ కూడా ఖాతరు చేయకుండా యేసుక్రీస్తు ప్రభు తాను ఇవ్వాలనుకున్నటువంటి సందేశాన్ని నిర్మోహమాటంగా ఆమెకు అర్థమయ్యే విధంగా ఆమెకు చెప్పడం అనేది మనం చూస్తున్నాం. నిర్మోహమాటంగా అంటే ఏదో సాధారణంగా పైపైన సువార్త చెప్పడం కాకుండా వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని తాకే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆమెతో సూటిగా మాట్లాడినట్టుగా ఆమెని తాను ఉన్నటువంటి పాప స్థితిని ఆమెకి తెలియజేయడం మాత్రమే కాకుండా ఆమె సత్యం వైపుకి రావడానికి, దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించడానికి, ఆమెను నడిపించడానికి వచ్చినటువంటి మెస్సియా తానే అన్నటువంటి ఆ బయలుపాటును కూడా ఆమెకి ఇచ్చినటువంటి ఆ విధానాన్ని గురించి మనం ధ్యానించాం పోయిన వారం సందేశంలో. అయితే ఈరోజు 27వ వచనంలో మనము ఆమె స్పందన చూస్తూ ఉన్నాం కదా. అంటే 27వ వచనంలో వాస్తవానికి శిష్యులు తిరిగి వచ్చినట్టుగా మనం చదువుతా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఈ సంభాషణ ఆ స్త్రీతో చేస్తున్నటువంటి సమయంలో శిష్యులు అక్కడ లేరు. వాళ్ళ ఆహారం తీసుకురావడానికి గ్రామంలోనికి వెళ్ళినట్టుగా మనం చదువుతా ఉన్నాం అక్కడ కదా. ముందున్న వచనాల్లో మనం చూసాం అది. సో ఇప్పుడు వాళ్ళ ఆహారం తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఆహారం తీసుకుని వచ్చారు. వచ్చి ఒక స్త్రీతో ఆయన మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు అన్నట్టుగా చదువుతున్నాం మనం అక్కడ కదా. అంటే స్త్రీతో ఒక రబ్బీ, ఒక మత బోధకుడు, ఒక గురువు మాట్లాడడం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదు అనేది బహుశా వాళ్ళ అవగాహన అయి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా చాలామందితో మాట్లాడి సువార్త చేయడం వాళ్ళు ఇదివరకు అట్లీస్ట్ నికోదేము సందర్భంలో చూశారు శిష్యులు. వ్యక్తిగతంగా ఆయన సువార్త పంచుకునే విషయంలో ఆసక్తి చూపిస్తాడు అన్నటువంటి విషయం. సో అదే ఈ స్త్రీ విషయంలో కూడా చేస్తున్నాడు. సో కాకపోతే అది కొంత సామాజికంగా వాళ్ళకు అసాధారణమైనటువంటి విషయంగా తోచి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు దాని విషయంలో ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎవరు కూడా నువ్వు ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు అని కానీ, నీకు అసలు ఏం కావాలని కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇంతకాలం ప్రభువును గమనించినటువంటి వారు, అంటే ఆయన నైతిక స్వభావం ఎలాంటిది, ఆయన నీతి విషయంలో కలిగి ఉన్నటువంటి నిబద్ధత ఎలాంటిది అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఆయన్ని శంకించడానికి కానీ, ఆ కోణంలో ప్రశ్నించడానికి కానీ అవకాశం ఏమీ లేదు, అవసరం కూడా లేదు. వాళ్ళందరూ ప్రభువుని నమ్మారు. ప్రభు ఏదన్నా చేస్తుంటే ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆయన్ని అడగాల్సినటువంటి అవసరత వాళ్ళకు లేకుండింది అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఇంకోటి, ఎస్, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నారు. రైట్. మేబీ ఆమె యొక్క కట్టుబొట్టును బట్టి, అదే దాన్ని బట్టి ఆమె సమరీయురాలు అనేది ఒకటిని, ఆమె షీఈ్ ఏ హ్యావింగ్ ఏ బ్యాడ్ ఇల్ రెప్యూటెడ్ స్త్రీ అని చెప్పేసి కూడా అయి ఉండొచ్చు. అంటే అది వాళ్ళకి తెలిసుండే అవకాశం లేదు కదా ఆ స్త్రీ గురించి. వాళ్ళ ఆ పట్టణస్తులు కాదు, వాళ్ళ సంచారులు. అంటే ఆమె ఒక స్త్రీ మాత్రమే కాదు, సమరయురాలు అన్న అభ్యంతరం కూడా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు. ఇంకెవరూ లేరు కదా అక్కడ. అవును, ఇంకెవరూ లేరు. సమరయులు వాస్తవానికి మంచి ప్రవర్తన కలిగిన వారు కాదు అన్నటువంటి అభిప్రాయం సాధారణంగా యూదులకు ఉంది కూడా. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు ఈమెతో మాట్లాడడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విధంగా అనిపించుండొచ్చు. ఓకే, కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అన్నది ఎవరు అడగలేదు. ఆయన స్వభావం ఏంటో వాళ్ళకి తెలుసు, ఆయన చేసేదంతా కూడా మంచిదే అని కూడా వాళ్ళకి తెలుసు. అదే అందుకు కారణమై ఉండాలి. ఓకే, అయితే ఆ స్త్రీ తను ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయింది అక్కడికి. ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నామంటే కుండ విడిచిపెట్టి గ్రామంలోనికి పోయి ఎందుకు వెళ్ళింది? తాను తెలుసుకున్నటువంటి ఈ సత్యంలోనికి ఇంకా అనేకులను నడిపించాలన్నటువంటి ఆసక్తి సహజంగానే ఆమెలో కలిగింది కాబట్టి వెళ్ళింది. అంటే తనలో కలిగినటువంటి ఆ ఉద్రేక ప్రవాహంలో ఆ గ్రామంలో ఉన్న ఇంకా చాలామందికి మెస్సియా కావాలి, ఆయన గురించి నేను వారికి తెలియజెప్పాలన్నటువంటి ఆసక్తితో ఆమె వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఈ స్త్రీ నుండే మనం నేర్చుకోదగినటువంటి చాలా పాఠాలు ఉన్నాయి ఆమె ప్రవర్తనని మనం గమనించినప్పుడు.
నిజంగా సువార్త సత్యం గుర్తెరిగినటువంటి ఒక వ్యక్తిలో ఇలాంటి ప్రవృత్తే కనబడుతుంది. నిజంగా సంతోషకరమైనటువంటి ఒక భావోద్రేకంతో వాళ్ళు నిండిపోవడం మాత్రమే కాకుండా, అంటే ముందు తన పాపం విషయంలో ఆమె గుర్తెరగాల్సినటువంటి విషయాలన్నీ కూడా ప్రభు ఆమెతో పంచుకున్నాడు. తర్వాత దానికి పరిష్కారంగా తన్ను తాను యేసుక్రీస్తు ప్రభు ఆమె ముందు ఉంచాడు కాబట్టి, ఆ పరిష్కారాన్ని అన్వయించుకున్న వారందరిలో కనబడేటటువంటి అదే ఆనందం ఆ స్త్రీలో కూడా చూడగలుగుతున్నాం మనం కదా. అయితే నిజంగా యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్నటువంటి వారు సంతోషిస్తారు. దేన్ని బట్టి సంతోషిస్తారంటే, వారు పాప విముక్తులై వారిని అలా రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిజంగా మెస్సియా, ఆయన రక్షకుడు అన్నటువంటి ఆ ఒప్పింపు కలగడం కారణంగా వారిలో ఆ సంతోషం ఉంటుంది, ఆ భావోద్రేకం ఉంటుంది. అయితే వారిలో ఉన్నటువంటి స్వభావం ఏంటి అని అంటే, అది వారికి మాత్రమే పరిమితమై ఉండాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. దే డోంట్ వాంట్ టు కీప్ ఇట్ టు దెమ్సెల్వ్స్. మాకు వచ్చిన ఈ ఆనందం మా వరకే చాలు అని ఎప్పుడు అనుకోరు. వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే ఇది సహజాతీతంగా జరిగేటటువంటి కార్యం. పరిశుద్ధాత్మ వారిలో జరిగించేటటువంటి కార్యం ఏంటి అంటే, మాకు ఇంత గొప్ప పరిష్కారాన్ని చూపించి రక్షణ మార్గాన్ని చూపించినటువంటి ఈ ప్రభు గురించి మేము ఇతరులకు కూడా చెప్పాలి అన్నటువంటి ప్రవృత్తి నిజంగా రక్షింపబడినటువంటి వారందరిలోనూ కలుగుతుంది. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండడం సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒక దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా ఆ దీపాన్ని ఆయన దీపస్తంభం మీదనే పెడతాడు. కాబట్టి స్వభావ సిద్ధంగానే అది సువార్త వెలుగును ప్రసరింపజేయడం అనేది ప్రారంభమవుతుంది ఆ జీవితంలో. సో ప్రభు అలాగే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని కూడా వెలిగించాడు. చీకటి నుండి వెలుగులోనికి ఆమెను నడిపించాడు. ఆ వెలుగు ఇతరులకు ప్రసరించే విధంగా ఆ సందేశాన్ని ఆమె తెలియజెప్పడానికి వెళ్తుంది. అయితే ఎంత తెలిసి ఈమెకి యేసుక్రీస్తు ప్రభు గురించి పెద్దగా ఏం తెలీదు కదా. కానీ తన గతం గురించి అంత స్పష్టంగా చెప్పగలిగాడు. ఇది సహజాతీతమైనటువంటి విషయం, మానవాతీతమైనటువంటి విషయం అన్నంతవరకు ఆమెకి అర్థమైంది. కాబట్టి ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి విషయాలు నిజమై ఉండాలన్నటువంటి విశ్వాసం కూడా ఆమెలో కలిగింది. కాబట్టి వెళ్ళి తనకు తెలిసిన ఆ సంగతినే సాక్ష్యంగా చెప్తా ఉంది కదా. తన జీవితంలో జరిగిన విషయము ప్రభు గురించి తనకు తెలిసినంత మేరకే చెప్తా ఉంది. ఇదిగో నా జీవితంలో నేను చేసిందంతా కూడా నాకు తెలియజెప్పినటువంటి ఆ వ్యక్తిని మీరు చూడండి, ఈయన కాకపోతే ఇంకెవరు క్రీస్తు అన్నట్టుగా మాట్లాడుతుంది కదా. ఈయన క్రీస్తు కాడా అని అడుగుతున్నా. అంటే ఈయనే క్రీస్తు, మీరు వచ్చి చూడండి అని ఏం చెప్పట్లేదు ఆమె. కానీ ఈయనే క్రీస్తో కాదో మీరు వచ్చి పరిశీలించి తెలుసుకోండి మీరే. అంటే షీ వాజ్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్, బట్ షీ వాంటెడ్ దెమ్ టు కమ్ అండ్ సీ ఫర్ దెమ్సెల్వ్స్. ఆమె ఒప్పించబడింది, కానీ వాళ్ళే వచ్చి నిర్ధారించుకోవాలి ఆ విషయాన్ని అన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన క్రీస్తు కాడా అంటే, క్రీస్తు వచ్చాక ఇంతకంటే గొప్ప పని చేస్తాడా, ఈయనే క్రీస్తు అయి ఉండాలి, వచ్చి చూడండి అన్నట్టుగా వాళ్ళని ఆహ్వానించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ స్త్రీ నాకు పెద్దగా జ్ఞానం లేదు కాబట్టి, ఆయన గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి నేను ఎందుకు చెప్పాలి అని ఆలోచించలేదు. కానీ ఎక్కడికి వచ్చి వాళ్ళు తెలుసుకుంటే సత్యాన్ని వాళ్ళు ఇంకా లోతుగా అర్థం చేసుకోగలరు, అక్కడికి ఆహ్వానించింది, వాళ్ళని అక్కడికి నడిపించింది కదా. సో చాలాసార్లు మనకు మన అవగాహన లేమి లేదా మనకున్నటువంటి జ్ఞానం కొదువుగా ఉండడం కారణంగా చాలాసార్లు మనము సువార్తను ఇతరులతో పంచుకునేటటువంటి విషయంలో దాన్ని ఒక ఆటంకంగా చూస్తామేమో. కానీ ఈ స్త్రీలో మనం నేర్చుకోగలిగేటటువంటి విషయం ఏంటంటే, మనకు తెలిసింది మనం చెప్పగలగాలి, ఇంకా లోతుగా వాళ్ళు ఎక్కడైతే తెలుసుకోగలరో అక్కడికి వాళ్ళని నడిపించగలగాలి ఇతరులని అన్నటువంటి గొప్ప పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ స్త్రీకి తన జీవితం ఏంటో తెలుసు, అంతేకాకుండా ఆ పట్టణస్థులకు కూడా తన జీవితం ఏంటో తెలుసు. అందుకే నా జీవితం అంతా కూడా ముందు నా గతం అంతా కూడా చెప్పినటువంటి వ్యక్తిని నేను మీకు చూపిస్తాను అని అంటే వాళ్ళు ఎందుకు నమ్మారు ఆ విషయాన్ని? ఓహో, ఈమె అంటే ఈ ప్రాంతం నుండి వెళ్తున్నటువంటి ఒక సంచారి ఈమె వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకోగలిగాడు, మాట్లాడగలిగాడు దాని గురించి అని అంటే అతను నిజంగా దేవుని సంబంధి అయి ఉండాలి, దేవుని ద్వారానే ఈ కార్యం జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం వారిలో కలిగింది అని అంటే ఆమె గురించి వాళ్ళకి తెలుసు, ఆమెకి చాలా బాగా తెలుసు. అయినప్పటికీ దాన్ని ఆమె ఒక అవరోధంగా ఎంచలేదు. అంటే నా గురించి ఏమనుకుంటారు అంటే, ఇంత సత్యవంతుడైనటువంటి ఒక వ్యక్తిని, క్రీస్తును పరిచయం చేయడానికి నేను అర్హురాలిని కాదు, నా జీవితం అందుకు ఒక ఆటంకంగా ఉంటుంది, నేను చెప్తే ఎవరు వింటారు, నేను చెప్తే అది ఇంకా ఆటంకంగానే మారుతుంది, నేను చెప్పకుండా ఉండడం మంచిది అని ఆమె ఆలోచించలేదు. కానీ తనకు తెలిసిన విషయం తాను చెప్పకుండా ఉండలేకపోయింది కదా. అది దేవుని ఆత్మ నిజంగా ఒక వ్యక్తిలో జరిగించేటటువంటి కార్యం, ఆ గొప్ప మార్పు అనేది. అది సహజాతీతంగా జరిగేటటువంటిది, ఏ అవరోధం కూడా అడ్డుగా నిలవదు. అప్పుడు వెళ్ళి చెప్తారంతే, వెళ్ళి ఇతరులను కూడా నడిపిస్తారంతే. ఎందుకంటే మీకు తెలిసినటువంటి ఆ సత్యం ఎంత విలువైందో మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇతరులు కూడా దాంట్లో పాలిభాగస్తులుగా ఉండాలన్నటువంటి ఆసక్తితో చేసేటటువంటి పని అనమాట ఇది. సో అది స్పష్టంగా మార్పు చెందినటువంటి ఈ సమరయ స్త్రీలో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు
తన కార్యాన్ని జరిగించుకోవడానికి ఎన్నుకునేటటువంటి సాధనాల గురించి కూడా ఒక గొప్ప పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా. అంటే సమరీయులకు క్రీస్తును పరిచయం చేయడానికి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుండేది యేసుక్రీస్తు ప్రభు? ఆ గ్రామ సర్పంచ్ను, ప్రెసిడెంట్ను, మంచి సాక్ష్యం ఉన్నటువంటి వ్యక్తినో, మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తినో, మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తినో, ఇంకెవరినన్నా ఎన్నుకుంటే సువార్త పని చాలా విస్తృతంగా సాగుతుంది అని అనుకుని ఉండాల్సింది ప్రభు కదా. ఈరోజు చాలామంది అలాగే ఆలోచిస్తారు సువార్త పని గురించి. స్ట్రాటజీ. ఇంటెలెక్చువల్, రిచ్, డిగ్నిఫైడ్, అట్రాక్షన్స్. ఓకే, యా. సో అంటే వాట్ ఎవర్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ద సొసైటీ, దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్కువగా సువార్త చేయొచ్చు అని అనుకుంటారు. కానీ దేవుడు దానికి భిన్నమైనటువంటి విధానాల్లో కార్యం చేయడం మనం ఎప్పుడు చూస్తాం. ఈ స్త్రీ ద్వారానా సమరీలకు క్రీస్తును పరిచయం చేసేది? అంత దిగజారినటువంటి ఒక జీవితం కలిగినటువంటి వ్యక్తిన ఎన్నుకునేది సాధారణంగా. ఇది సహజంగా ఎవరు చేసే పని కాదు కదా, కానీ దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. మేము చాలా గొప్పవాళ్ళం, మేము నీతిమంతులం, మేము మంచి వాళ్ళం అని అనుకునే వారిని సిగ్గుపరచడానికి పాపులుగా ఉన్నటువంటి వారిని మారు మనసు కలగజేసి వారినే తన సాధనాలుగా ఆయన నిలబెడతాడు. అదే ఆయన చారిత్రకంగా ఎప్పుడు చేస్తూ వచ్చాడు. అలాగే మేము చాలా బలవంతులం అని అనుకునేటటువంటి వారిని సిగ్గుపరిచే విధంగా బలహీనులనే ఆయన ఏర్పరచుకుంటాడు ఎక్కువగా అనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 26 నుండి 29 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో అది చాలా స్పష్టంగా చదువుతాం మనం కదా. చూడాల్సిన అవసరం ఉందా? దాన్ని తెలిసిన వాక్య భాగమే కదా. సో ఆయన ఎన్నుకున్నటువంటి వారు ఎలాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు బలహీనులు, ఎలాంటి పలుకుబడి లేనటువంటి వాళ్ళు, సాధారణమైనటువంటి వ్యక్తులు అయినప్పటికీ వారి ద్వారా ఆయన గొప్ప కార్యాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. సో వారి ద్వారా ఆయన గొప్ప కార్యాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడినప్పుడు దాని ద్వారా ఏమీ మనకు తెలుస్తుంది స్పష్టంగా? అది ఎవరి కార్యమని మనం గ్రహించగలుగుతాం? అది దేవుని కార్యమే. ఇలాంటి ఒక సాధనం ద్వారా సువార్త సందేశం అనేది విస్తృతంగా వ్యాపించి ఒక గొప్ప ప్రభావంగా సమాజంలో మారింది అని అంటే అది ఆ స్త్రీ యొక్క సామర్థ్యం అయితే కాదు కదా. డెఫినెట్లీ ఆ సమరయ స్త్రీ మాత్రం ఆ పని చేసి ఉండగలిగేది కాదు కదా. ఆమె మాట ఎవరు విని ఉండేవాళ్ళు? కానీ అలాంటి ఒక సాధనం ద్వారా దేవుడే కార్యం జరిగించినప్పుడు బలహీనమైనటువంటి సాధనాల ద్వారా బలమైన కార్యాన్ని జరిగించి దేవుడు తన బలాన్ని చాటుకుంటాడు, తన సామర్థ్యాన్ని తెలియపరుస్తాడు. అది ఆయనే చేస్తున్నటువంటి కార్యమని, ఆ సువార్త ఆయనదని ఆయన నిర్ధారించుకోవడానికి అది ఆయన ఎన్నుకున్నటువంటి విధానం. ఒకటైతే ప్రకటించడం అనేటటువంటి వెర్రితనాన్ని ఎన్నుకున్నాడు సువార్తని ఈ లోకానికి తీసుకురావడానికి. అంటే కేవలం ప్రకటిస్తే ఎవరు నమ్ముతారు? చెప్తే వినేస్తారా? చెప్తే మారిపోతారా? అన్నంత బలహీనమైనటువంటి సాధనం అనమాట అది. సరే ప్రకటించే వాళ్ళైనా మంచోళ్ళ, సరే బాగా చెప్పగలిగే వాళ్ళంటే అలా కాదు. వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉండవు, వాళ్ళ జ్ఞానము సరిగ్గా ఉండదు, వాళ్ళ సామర్థ్యాలు అంతంత మాత్రమే. కానీ వారి ద్వారా లోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి పని ఆయన జరిగిస్తాడు. ఇంకొన్ని ఉదాహరణలు ఏమైనా వస్తున్నాయా మీ మనసులో వాక్యం నుండి ఇట్లా బలహీనమైనటువంటి వారిని ఎన్నుకొని బలమైనటువంటి కార్యం జరిగించుకున్నటువంటి? జాలర్లు. ఆయన శిష్యులు ఎక్కువ శాతం జాలర్లు, ఇంకొంతమంది సుంకర్లు కదా. అందులో ఇంటెలెక్చువల్ అని చెప్పుకోవాలంటే పౌలు ఒక్కడే, తర్వాత అది కూడా. లోకాన్ని తలక్రిందులు చేసినటువంటి వాళ్ళు కొంతమంది జాలర్లు, ఒక 2-3 సుంకర్లు. మీరు మోషే దగ్గర నుంచి, మోషే ఎవరు అసలు? ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? మోషే మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తే, కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నటువంటి సమయంలో ఎలా ఉన్నాడు? పారిపోయి తలదాచుకుంటున్నాడు. పారిపోయి తలదాచుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, అతి బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. గిద్యోను దాక్కుంటున్నాడు, తను చేసే పని ఎవరు చూడకుండా దాక్కుని చేస్తున్నాడు. కానీ ఆయన్ని వచ్చి ఏమని సంబోధిస్తాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. అంటే అతని పరాక్రమము, అతని బలము, బలశౌర్యము అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. అది ఆయన అనుగ్రహించి చేసినటువంటి కార్యం. అతనే నమ్మలేకపోయాడు, నేనేంటి, పరాక్రమం ఏంటి, బలం ఏంటి. అందుకే అసలు నువ్వు కరెక్టేనా ఫస్ట్ నేను టెస్ట్ చేయాలని అన్నాడు కదా గిద్యోను. నువ్వెవరు అసలు అని దేవుడు నిరూపించుకున్నాడు కాబట్టి అతను నమ్మగలిగాడు. అతని ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అట్లా మీరు చూడండి, ఇంకా చాలా ఉదాహరణలు మనం చూసుకుంటే బలహీనమైనటువంటి వారి ద్వారా బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించుకున్నాడు. ఈ సమరయ స్త్రీ ద్వారా కూడా అలాగే చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈమె వెళ్ళి అందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమెను చూసి మనం సంబరపడడం కాదు, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, క్రీస్తు మన జీవితంలో వాస్తవం అయితే, క్రీస్తు కలగజేసినటువంటి మార్పు నిజంగా మన జీవితంలో మనం
అంతే సంతోషంతో అనుభవించిన వారం అయితే అలాగే ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించేటటువంటి వారిగా ఉంటాం. మనకు తెలిసిందంతా చెప్తాము, ఇంకా తెలుసుకోగలిగేటటువంటి ఆ పరిస్థితుల్లోనికి లేకపోతే ఆ స్థలాల్లోనికి వారిని నడిపిస్తాం. అలా చేసేటటువంటి వారిగా మనం ఉందాం. అది ఆమె నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. సరే, ఈలోగా ఏం జరిగిందంటే శిష్యులు ఆహారం తీసుకుని వచ్చారు. మనం భోంచేద్దాము, భోజనం సమయం అయింది కదా అన్నట్టుగా శిష్యులు మాట్లాడుతున్నారు కదా. లెట్స్ హ్యావ్ లంచ్ అంటున్నారు. దానికి యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పిన సమాధానం ఏంటి అంటే, భుజించడానికి మీకు తెలియనటువంటి వేరొక ఆహారం నాకుంది అని అంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం మొదటి నుంచి ఈ సువార్తలో మనం గమనిస్తూ వచ్చాం కదా, ఆయన ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అవకాశంగా చేసుకుని ఆయన సందేశాన్ని తీసుకొస్తారు బయటికి కదా. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్నే ఒక ఉపమానంగా మలుచుకొని, లేకపోతే తన సందేశాన్ని చెప్పగలిగేటటువంటి ఒక సన్నివేశంగా మార్చుకొని చెప్పడం అనేది మనం చూస్తాం. ఇంతకుముందు ఒకటి చూసాం ఇట్లాంటిది, గుర్తుందా? 2వ అధ్యాయంలో ఈ ఆలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతాను. దేని గురించి మాట్లాడాడు? తన మరణ పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. కానీ ఒక ఉపమానంగా దాన్ని వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం, ఈ ఆలయాన్ని పడగొట్టండి అని కదా, 2వ అధ్యాయము 19వ వచనంలో. అట్లాగే ఇక్కడ భోజనం గురించి, వాళ్ళేమో అక్షరాల తినే భోజనం గురించి మాట్లాడుతున్నారు, ప్రభు ఏమో వారికి తెలియని వేరొక భోజనం గురించి మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు సహజంగానే ఆలోచిస్తారు కదా ఎప్పుడు కూడా. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరన్నా ఇంకేమైనా ఇచ్చారేమో ఆయనకి తినడానికి, మనకు తెలియకుండా తినేసినట్టున్నాడు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు దాన్ని కదా. ఎవరైనా ఆయనకి ఏమైనా ఇచ్చారా తినడానికి అని అనుకున్నారు. కానీ దానికి ఆయన మళ్ళీ స్పష్టత ఇస్తూ, నన్ను పంపిన వాని చిత్తము చేసి దాన్ని తుద ముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. సో ఆయనే నిర్వచిస్తున్నాడు వారికి తెలియనటువంటి ఆహారం ఏంటో. ఆయన్ను పంపిన వాని చిత్తాన్ని చేయడం. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పదే పదే చెప్పడం మనం చూస్తున్నాం. నన్ను పంపిన వాని చిత్తం చేయడానికే నేను వచ్చాను. దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, తాను ప్రతిదినం తినాల్సినటువంటి ఆహారం కంటే కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే ఆహారం లేకుండా ఎలాగైతే ఒక వ్యక్తి బ్రతకలేడో, అలాగే నా తండ్రి చిత్తం నెరవేర్చకుండా నేను బ్రతకడం అనేది సాధ్యం కాదు, నేను వచ్చింది దానికోసమే అన్నంతగా ప్రభు మాట్లాడుతున్నాడు. అదే ఏంటి ఇంతకీ తను పంపించిన ఆ తండ్రి చిత్తము? అసలు ఆ ప్రాంతానికి ఆయన రావాల్సి వచ్చింది, ఆ సమరయ ప్రాంతము గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది అన్నటువంటి మాట చదివాం కదా మనం పోయిన వారం. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆ చిత్తం చేయడానికే, తండ్రి యొక్క చిత్తం చేయడానికే ఆయన రావాల్సి వచ్చింది. ఏంటి ఆ చిత్తం ఇంతకీ? సువార్త, ఆత్మలను రక్షించడం కదా. అంటే అది నా సొంతంగా చెప్పట్లేదు, ఈ సందర్భం దాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా ఇంకొక సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 38, 39 వచనాలు మీరు చదివినప్పుడు, నేను నా సొంత చిత్తం చేయడానికి రాలేదు కానీ నన్ను పంపిన తండ్రి చిత్తం చేయడానికే నేను వచ్చాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ రక్షించడం, వారిలో ఒక్కరు కూడా నశించకుండా రక్షించడమే నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తం అని చెప్తున్నాడు. సో అదే ఆయన చిత్తం. సో యేసుక్రీస్తు ప్రభు తండ్రి పంపించిన ఏ పనిని ఉద్దేశించి, లేదా తండ్రి కలిగి ఉన్నటువంటి ఏ చిత్తాన్ని ఉద్దేశించి ఇది నా ఆహారం అని చెప్తున్నాడు. ఆహారం కంటే కూడా ఇదే నాకు ప్రాముఖ్యమైనది, మీరు తినేటటువంటి భౌతిక ఆహారం కంటే కూడా ఇదే నాకు ప్రాముఖ్యమైనది అన్నటువంటి స్థానాన్ని దేనికి కల్పిస్తున్నాడు అనంటే, ఆత్మలను రక్షించడం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మలను రక్షించేటటువంటి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. అది తండ్రి ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం. దాన్ని చేయడానికి ఆయన సమర్పణతో జీవించాడు అన్నటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ప్రభు ఏమంటున్నాడు అనంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదివినప్పుడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అంటున్నాడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చి చిన్నది అప్పుడు ఎవరు కూడా ఏ పని చేయలేరు. అంటే ఇప్పుడు సువార్త పని చేయడానికి అనుకూలమైనటువంటి సమయం, ఇప్పుడు చేయాలి. ఎందుకంటే అది చేయలేనటువంటి ఒక సమయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో కూడా మీకు తెలియదు. అంటే ఇప్పుడు మనం జీవించి ఉన్నటువంటి ఈ సమయమే ఆ అవకాశం సువార్త చెప్పడానికి. దాన్ని మన అనుదిన ఆహారం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయాల్సినటువంటి పనిగా ప్రభు మనకు నేర్పిస్తూ, ఇది ఇప్పుడే చేయగలిగేటటువంటి పని, ఎందుకంటే తర్వాత ఆ అవకాశం కోల్పోయేటటువంటి ఒక దినం కూడా వస్తుంది, అప్పుడు మీరు చేయలేరు, కాబట్టి ఇప్పుడు చేయండి అని చెప్తున్నాడు. అది ప్రభు చేశాడు, అదే మనం కూడా చేయాలి. ఓకే, ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు కొన్ని మాటలు నేర్పిస్తున్నాడు మనకి. అలాగే తన శిష్యులకు చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గురించి. 35వ వచనం ఒకసారి చదువుతామా? 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తుందని మీరు చెప్తారు. ఓకే, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి,
అవి ఇప్పుడే తెల్లబారి కోతకి వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఓకే. అంటే ఇక్కడ ఈ భావం ఏంటి? ఈ మాటల భావం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అంటే ప్రభువు తన శిష్యులు ఉన్నటువంటి ఆ సమయంలో బహుశా కోతకాలానికి ఇంకా 4 నెలలు ఉందేమో. అక్షరాల. అంటే మనం చెప్పుకున్నాం కదా! అక్కడ ఉన్నటువంటి పరిస్థితినే ఒక ఉపమానంగా మలిచి ప్రభువు మాట్లాడతాడు ఆత్మీయమైనటువంటి విషయాలు అని. సో, సాధారణంగా అప్పుడున్నటువంటి అవగాహన ఏంటి అంటే ఇప్పటి నుంచి ఒక 4 నెలల్లో కోతకాలం అని అనుకునేటటువంటి ఒక పరిస్థితి అయి ఉండొచ్చు అది. లేదా సాధారణంగా విత్తనం విత్తిన తర్వాత పంట చేతికి రావడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపుగా 4 నెలలు పట్టొచ్చు కొంచెం అటు ఇటుగా. కాబట్టి ఇశ్రాయేల్‌లో ఇది సాధారణమైనటువంటి ఒక నానుడి అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు కష్టపడిన తర్వాత కోతకాలానికి ఇంకా 4 నెలలు ఆగాలి అన్నది సాధారణంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యవహారిక మాట అయి ఉండొచ్చు. దాన్ని ఆధారం చేసుకుని ప్రభు ఏమంటున్నాడంటే 4 నెలల తర్వాత కోతకాలం అని మీరు అంటున్నారు కదా! కానీ కాదు. ఇదిగో ఇప్పుడే పొలాన్ని చూడండి మీరు, పంట కోయడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు సందర్భంలో అనంటే చాలామంది సమరీయులు ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొందబోతున్నారు. దాని విషయంలో వారు చేయాల్సినటువంటి పరిచర్యకై వారిని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడెప్పుడో జరగబోయేటటువంటి కార్యం కాదు, ఇదిగో మనం ఇప్పుడే పంటను కోయబోతున్నాము అని చెప్తున్నాడు. అంటే అనేక మంది ఆత్మలని దేవుని రాజ్యంలోనికి నడిపించడాన్ని దేంతో పోలుస్తున్నాడు? పంట కోయడంతో, అంటే దేవుని రాజ్యంలోనికి పంటను సమకూర్చడంతో పోలుస్తూ ఉన్నాడు. ఆ సమయం ఇప్పుడే ఆసన్నమైంది, ఇప్పుడు జరగబోతుంది అది అని చెప్తున్నాడు వాళ్ళకి. తర్వాత జరిగింది కూడా అదే కదా. ఆ తర్వాత మనం చూస్తాం అది కదా, తర్వాత జరిగింది కూడా అదే. అయితే మీరెందుకు దీంట్లో పాలిభాగస్తులు అవుతున్నారు? మీరేమైనా విత్తారా? కాదు. తర్వాత వచనంలో చెప్తున్నాడు చూడండి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. ఓకే, మీరు విత్తలేదు, ఇది ఇంకెవరో విత్తారు. కానీ మీరు ఇప్పుడు కోయాల్సినటువంటి ఆ పని చేస్తున్నారు. విత్తువాడు కోయువాడు ఇద్దరు కూడా కలిసి సంతోషించే విధంగా మీరు ఆ పంటను కోస్తారు అని చెప్తున్నాడు. అయితే మీరు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకుంటారు అంటే అర్థం ఏంటి? సమకూర్చుకోబోతున్నారు అన్నటువంటి భావంలో చెప్తున్నాడు అక్కడ సందర్భంలో మనం అర్థం చేసుకుంటే. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీరు సువార్త పని చేయడం ద్వారా మీరు నిత్య జీవాన్ని సంపాదించుకోగలరు అని చెప్తున్నాడా? అలా ఎవరైనా సంపాదించుకోగలరా నిత్య జీవపు వరాన్ని? ఫలం అంటే ఎవరు ఇక్కడ? ఎవరైతే సువార్త విని రక్షింపబడతారో వాళ్ళు ఫలం. పంట కోయడం గురించినటువంటి ఉపమానాన్ని వాడుతున్నారు కాబట్టి పంట కోసినప్పుడు ఫలం ఏంటి? ఇప్పుడు పంట కోయడం అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మలను రక్షించడం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ఫలం ఎవరు? ఆ రక్షింపబడేటటువంటి ఆత్మలు. వాటిని ఎందులోనికి మీరు సమకూరుస్తున్నారు? నిత్య జీవంలోనికి సమకూరుస్తున్నారు. అంటే దేవుని యొక్క రాజ్యంలోనికి వారిని మీరు నడిపిస్తున్నారు. కాబట్టి నిత్య జీవంలోనికి ఈ ఫలాన్ని మీరు సమకూర్చడం ద్వారా మీరు జీతం పొందుతున్నారు. ఆ జీతం ఏంటి అంటే విత్తువాడు కొయ్యువాడు కలిసి ఆనందించడం అనేటటువంటి ఆ జీతాన్ని, ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవించబోతున్నారు. అంటే మీరు కూడా ఇక్కడ జరిగేటటువంటి గొప్ప దైవ కార్యంలో సంతోషించబోతున్నారు. అలా సంతోషించడానికి మీరు విత్తలేదు, కానీ ఆ కోతలో రావాల్సినటువంటి జీతం ఏదైతే ఉందో, సంతోషం అనేటటువంటి ఆ జీతం, అందులో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వబోతున్నారు. ఇలా విత్తువాడు ఒకడు కోయివాడు ఒకడు అన్నటువంటి ఉపమానము నెరవేరబోతుంది అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు అనమాట ప్రభు వాళ్ళకి. ఓకే, సో ఇంతకీ ఇక్కడ కోత కోయబోయేటటువంటి వాళ్ళు వీళ్ళే. అంటే ఆ గొప్ప మార్పు చాలామంది జీవితంలో జరిగి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అనేటటువంటి అద్భుతాన్ని వాళ్ళు చూసి సంతోషించబోతున్నారు. కానీ దానికి విత్తనం వేసింది ఎవరు? ఇంతకీ విత్తువారు ఒకరు కోయివారు ఒకరు అని అంటున్నారు కదా. ఎవరు విత్తారు, ఎవరు కోస్తున్నారు? కోసేవాళ్ళు ఎవరో తెలుస్తుంది మనకి ఇక్కడ. పంట కోసేవాళ్ళు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు. ఓకే, కానీ విత్తింది ఎవరు? ఆల్రెడీ సువార్తను ప్రకటించినటువంటి అంతకుముందు. ఫస్ట్ మనం పాత నిబంధన ప్రవక్తల దగ్గర నుండి ప్రారంభిద్దాం. అసలు మెస్సియా వస్తాడు అన్నటువంటి అవగాహన ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉండడానికి కారణం ఏంటి? మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు నేర్పిస్తాడు అనేటటువంటి ఆ నిరీక్షణ ఆ ప్రాంతంలో ఉండడానికి కారణం ఏంటి? ఈ స్త్రీ వెళ్ళి ఎదిగో నేను క్రీస్తుని చూశాను అనగానే ఆసక్తిగా వాళ్ళు రావడానికి కారణం ఏంటి? ఎవరు చెప్పిన వాక్యం వారిని ఆ నిరీక్షణతో సిద్ధపాటుతో ఉంచింది? ప్రవక్తలు, అంటే మోషేతో సహా
ప్రవక్తలందరూ కదా, అంటే ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఇంకా సజీవంగా ఉండి ఇంకా దేవుని బిడ్డలుగా దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని వెలిగించేటటువంటి వాక్యంగా ఇంకా అక్కడ కార్యం చేస్తూ ఉంది. సో ప్రవక్తలు విత్తినటువంటి వాక్యం ఉంది అక్కడ. బాప్తిస్మా ఇచ్చే యోహాను ద్వారా జరిగించినటువంటి పరిచర్య కూడా కొంత బలం చేకూర్చి ఉండొచ్చు ఈ విశ్వాసానికి, ఈ నిరీక్షణకి. ఓకే, కానీ ప్రస్తుత సందర్భంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ విత్తనం విత్తాడు, ఆ సమరయ స్త్రీ కూడా వెళ్ళి వెతుకుతూ ఉంది కదా, కానీ ఆ పంటని శిష్యులు కోయబోతున్నారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి సంతోషించేటటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్తున్నాడు అనమాట ప్రభు. యా, వీళ్ళు కంటిన్యూ రెడీ. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. సో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఇతరులు కష్టపడ్డారు. ఇతరులు ఈ విత్తనం విత్తడానికి, అంటే పంట పండడానికి ఏదైతే ముందు కష్టపడాల్సిన పని ఉంటుందో అదంతా కూడా ఇతరులు చేశారు. మీరు డైరెక్ట్గా వచ్చి ఏం చేస్తున్నారు? కోతకు వస్తున్నారు అంతే. సో ఇతరులు చేసినటువంటి కష్టంలో మీరు కూడా ఫలం అనుభవిస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకేదో నష్టం కలిగిందనో అన్యాయం కలిగిందనో ఏం కాదు అక్కడ కదా. వాళ్ళు ఎప్పుడో చేసిపోయినటువంటి పరిచర్యకి వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రతిఫలం ఉంది అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే ఎవరు చేసినటువంటి కష్టాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. క్రీస్తునందు మీరు చేసే ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఇంకా ఎక్కువగా నిలకడగా మనం ఆ పని చేయాలి అన్నటువంటి ప్రోత్సాహాన్ని మనకు వాక్యం ఇస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో కావచ్చు, లేదా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం నుండి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలన్నింటిలో కూడా ప్రతిఫలం ఎప్పుడు కూడా ప్రభు చేతిలో ఉంది. ఆయన న్యాయంగా దాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన దాన్ని మర్చిపోవడానికి అనీతిమంతుడు కాదు. ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదించేవాడిగా, ప్రభువునందు మనం చేసే ప్రతి ప్రయాసను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు దేవుడు. దానికి మనం ప్రతిఫలం ఆయన ఇచ్చేటటువంటి నిత్య ఆనందం రూపంలో అనుభవిస్తామన్నటువంటి నిరీక్షణ మనకు వాక్యం ఇస్తా ఉంది. సో ప్రభు కొరకు మనం కష్టపడదాం. ఎందుకంటే అది ఎవరో చూసి మెచ్చుకోవాలని కాదు మనం చేసేది కదా, ఎవరో చూసి మెచ్చుకోవాలన్నది కాదు. మన ఉద్దేశం ఏంటి పరిచర్య చేయడంలో? ప్రభు పరిచర్య చేసినప్పుడు ఉద్దేశం ఏంటి? ఆ సమరయ స్త్రీ వెళ్ళి పరిచర్య చేసినప్పుడు, చాలామందిని పిలిచినప్పుడు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దేనిపైన లక్ష్యం ఉంచమంటున్నాడు ఈ పరిచర్య చేయడం ద్వారా శిష్యుల్ని? అంటే ఆత్మల సంపాదన కదా. చాలామందిని నీ చుట్టూ గుమిగుడేలా చేసి వాళ్ళందరూ నీ తలాంతు చూసి, నీ వాక్చాతుర్యాన్ని చూసి నీకు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం, అది కాదు పరిచర్య. ఆ పరిచర్య చాలామంది చేస్తున్నారు ఈరోజు. అది చాలా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అని అనుకుంటున్నారు. అది కాదు సక్సెస్ అంటే. నిజంగా పంట కోసినప్పుడే కదా పొలం పనిలో సక్సెస్ అనేది. ఇది మొత్తం ఒక పొలం పని అయితే కనుక దాంట్లో నిజమైనటువంటి విజయము, నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? పంట చేతికి వచ్చినప్పుడే. అది మన లక్ష్యమై ఉండాలి ఎప్పుడు కూడా పరిచర్యలో. అది ఎప్పుడైతే గాడి తప్పుతుందో అప్పుడు పరిచర్య కూడా జరగట్లేదు. అక్కడ మనిషికి కావాల్సింది ఏదో జరుగుతుంది. అక్కడ మనిషిని హెచ్చించేది ఏదో జరుగుతుంది, మనుషులను తృప్తిపరిచేది ఏదో జరుగుతుంది. దేవునికి మహిమకరమైనది కాదు అనేది గుర్తెరగాలి. ద రియల్ మినిస్ట్రీ ఈస్ వెన్ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ సినర్స్. అండ్ అదే మన లక్ష్యమై ఉండాలి. అదే ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. ఎస్, షల్ వి కంటిన్యూ రెడీ? నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఓకే, చూసారా? అసలు నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అనగానే ఎంతవరకు ఎంత సమాచారం అయితే ఆ స్త్రీ దగ్గర ఉండిందో ప్రభు గురించి, క్రీస్తు గురించి, అది విని వాళ్ళు నమ్మడానికి కారణం ఏంటి? కేవలం ఆ సమాచారంలోనే వాళ్ళని మార్చగలిగేటటువంటి లేదా వాళ్ళని విశ్వాసం వైపుకి నడిపించగలిగేటటువంటి సామర్థ్యం ఉందా అంటే కాదు. మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు చేయమన్నటువంటి పని మనం చేస్తున్నాం కాబట్టి దాంతో పాటుగా దేవుని ఆత్మ కార్యం చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా సాధారణంగా అనిపించేటటువంటి ఒక సువార్త సందేశం ద్వారా ప్రభావితం చేయబడడానికి కారణం అవి కేవలం మాటలు మాత్రమే కాదు, దాని వెనకాల పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు కాబట్టే అది ఫలిస్తుంది. సో చాలామంది నమ్మారు, ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలు విని రావడానికి ఇష్టపడ్డారు, చూడడానికి ఇష్టపడ్డారు కదా. వచ్చి చూసి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఒక విషయము అడిగారు, మాతో ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుంది కదా అని అన్నారు. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయన వేడుకున్నాడు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. ఆయన దానికి సమ్మతించాడు. ఎందుకు? అబ్బో 2 రోజులు ఉండమని వాళ్ళే అడిగారంటే మాటలే, మంచి ఆతిథ్యం వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, అది కాదు. అవన్నీ కూడా కేవలం వారికి బోధించడానికి ఒక మంచి సదవకాశంగా ఆయన భావించాడు.
కదా. కాబట్టి వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి తన గురించినటువంటి పరిచయం చాలినంత విధంగా ఆయన ఇచ్చాడు. ఎంత బాగా బోధించాడు అని అంటే తర్వాత వాళ్ళ సాక్ష్యం ఏంటో చూడండి. ఆయన మాటలు వినినందున ఉమ్, ఇంకనూ అనేకులు నమ్మి ఉమ్, ఆ స్త్రీని చూచి, ఉమ్, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక ఉమ్, మా మట్టుకు మేము విని ఉమ్. ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. అల్టిమేట్లీ జరగాల్సినటువంటి పరిచర్య అది. ముందు ప్రభు దగ్గరికి నడిపించడానికి మనం సాధనాలు అవ్వాలి. ఎప్పటికీ మన మాటపైనే వాళ్ళు ఆధారపడేలా కాదు మనం చేయాల్సింది పరిచర్య. ముందు మన మాటను బట్టి వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళే ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి విశ్వాసానికి నడిపించబడాలంటే నువ్వు చెప్పినందుకు కాదు, కానీ మేమే ఆయన వల్ల బోధన ఉందాం కాబట్టి, ఆయన నుండి నేర్చుకోగలిగాం కాబట్టి, ఒప్పించబడ్డాం కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నాం. సో వాళ్ళ విశ్వాసానికి ఆధారం ఏంటి అంటే ఆయన బోధే కారణం. ఆ బోధ పైన మనం ప్రజలను ఆధారపడేలాగా నడిపించేవారిగా ఉండాలి. అది మనం చేయాల్సినటువంటి పరిచర్య అయి ఉండాలి. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య ఈ స్థలంలో కదా. ప్రభు ఆ ప్రాంతం గుండా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా మనకి, రైట్. సో ప్రభు బోధించడం వల్ల చాలామంది ఇక్కడ ప్రయోజనం పొందినట్టుగా, చాలామంది ఆత్మల్ని నిత్య జీవంలోనికి ఆయన రక్షించినట్టుగా ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇది నిత్య జీవార్థమైన ఫలం అని దీన్ని వర్ణించాడు కదా ఆయన. అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది నిత్య జీవంలోనికే నడిపించబడే విధంగా విశ్వసించారు. సో ఒక వ్యక్తి చేసేటటువంటి చాలా తక్కువగా చూడబడేటటువంటి ఒక పని ఎంతో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉండొచ్చు. నేను మాత్రం ఏం చేస్తాను, నేనే ఏం చేస్తాను, నేను ఇంత మాత్రమే చేస్తే ఏం జరుగుతుంది, దీనివల్ల ఏమొస్తుంది అని ఎప్పుడూ అనుకోదు. డు నాట్ డిస్పైజ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్. చేయగలిగిందంతా చేద్దాం, శక్తి వంచన లేకుండా చేద్దాం. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్ అన్ టు ద లార్డ్, అండ్ టు బ్లెస్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కదా. మన చేతిలో ఉన్నదంతా కూడా మనం శక్తి వంచన లేకుండా చేద్దాం. దానిపైన ఆశీర్వాదాన్ని ఉంచడం అనేది దేవుడు చేసేటటువంటి కార్యం. కానీ చేసే మనసు మనకుందా, మనకు కలిగిందా? అసలు నిజంగా ప్రభు ఒక గొప్ప ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాడు కదా. జీతం అంటున్నాడు దాన్నే. మీకు వచ్చే జీతం ఏంటి అని అంటే కొయ్యవాడు విత్తువాడు కలిసి ఆనందించడం. దేని గురించి అని అంటే నిత్య జీవంలోనికి అనేకులు రక్షింపబడుతున్నారే అన్నటువంటి ఆ తృప్తి, ఆ ఆనందం మీకు వస్తుంది అని చెప్తున్నాడు కదా ప్రభు. దాన్ని సాధారణంగా ఒక వ్యక్తి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అబ్బో అది పెద్ద జీతమేలే, ఆహా దానికోసం చేయాలా ఇప్పుడు అని అనిపిస్తుంది. అది సహజ మనస్థితి, ఒక మనిషికి ఉన్నటువంటి సహజ ఆలోచన విధానం. కానీ దాన్నే నాకు చాలిన జీతంగా ఎంచగలిగేటటువంటి ఆ మనస్థితి దేవుడు అనుగ్రహిస్తే వచ్చే వరం. ఈవెన్ టు యాక్సెప్ట్ దట్ యాజ్ ఎ గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. దట్ జాయ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సాటిస్ఫైయింగ్. దట్ జాయ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. నాకు కావాల్సింది లోకం యొక్క గుర్తింపు కాదు, నాకు కావాల్సింది లోకం యొక్క అంగీకారం కాదు, కానీ రక్షింపబడే వ్యక్తిని బట్టి కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే నాకు చాలిన జీతం అన్నటువంటి ఆ వైఖరి కూడా ప్రభు అనుగ్రహిస్తేనే కలిగేటటువంటి వరం. అది కేవలం రక్షింపబడిన వారిలో మాత్రమే కలిగేటటువంటి గొప్ప మార్పు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అక్కడ ప్రభు పరిచయం అయిపోయింది. ఇక్కడ బాగుందే, ఇక్కడే ఉండిపోదామని అనుకోలేదు ప్రభు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన తండ్రి చిత్తం ప్రకారం నిర్దేశించబడి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రాంతంలోనే ఉండకుండా తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? గలీలియాకు వెళ్ళాడు. గలీలియాకు ఆయన వెళ్ళడానికి కారణం ఏంటి అంటే తన సొంత పట్టణానికి ఆయన వెళ్ళడానికి ఇష్టపడలేదు. తన సొంత ఊరు ఏంటి? నజరేతు. కానీ నజరేతులో ఆయన ఎలాంటి తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడో మనము లూకాసు వార్త 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. 16వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఆయన బోధించడము, అక్కడ వారు ఆయన్ని దాదాపుగా చంపేంతగా ఆయన్ని తిరస్కరించడం, ఆయన సందేశాన్ని విసర్జించడం అనేది మనం చూస్తున్నాం. సో అలాంటి ఒక పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత ప్రవక్త తన సొంత ఇంట్లో ఘనత నొందినవాడు కాదు, తన సొంత ఊరిలో అంగీకరించబడినటువంటి వాడు కాదు. కాబట్టి వేరొక స్థానంలో పరిచర్య చేయాలని ప్రభువు నిర్ణయించుకున్నాడు. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా కదా, అంటే ఎక్కడైతే సువార్త అంగీకారం లేదో అక్కడ కూడా సువార్త చెప్పాలి. ప్రభు చెప్పాడా లేదా? చెప్పాడు. కానీ అక్కడే ఉండి వాళ్ళు మారేదాకా నేను చెప్తానని ఏమి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభు కూడా అలా చేయలేదు. కానీ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం అనేది ప్రభు నుండి మనం నేర్చుకోవాలి. ఒక చోట మనం చెప్పాలి. ఇప్పుడు సమరయ పట్టణస్థులు అంగీకరించారు ఆయన సువార్తని, కానీ అక్కడే ఉండిపోయాడా? ఇదే నా స్థిర నివాసం అనుకున్నాడా? లేదు. కొందరు తిరస్కరించారు. అయినా సరే వాళ్ళ నుండి ఒప్పించాలని ఆయన ఏమి అనుకోలేదు. కానీ ఆయన వెళ్తూ చెప్తూ వచ్చాడు. అంటే
సువార్త విననటువంటి చాలామంది ఉంటారు, సత్యం తెలియనటువంటి చాలామంది ఉంటారు. వాళ్ళకి చెప్తూ వెళ్ళడం మన పని. వినని వారి కోసం ఆగిపోవద్దు, వినేవారి కోసం ఇంకా వేగిల పడండి. వినని వారిని అసలే పట్టించుకోవద్దని కాదు, హేతు అడిగే ప్రతి వారికి సమాధానం చెప్పమని ప్రభు మనకు నేర్పించాడు. అది ఆయన మాదిరిలో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళని ఒప్పించడం, వాళ్ళని నమ్మేలా మనం చేయగలిగినంతలో బలవంత పెట్టడము. బలవంత పెట్టడం అంటే కత్తి పెట్టి నమ్మించడం అని కాదు, కానీ ఆధారాలు చూపించి నమ్మించడం నేను అనేది. ఇదే సత్యమని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళతో మాట్లాడడం, అదంతా కూడా చేయడం మన పరిచర్యలో భాగమే. అదంతా చేసిన తర్వాత ఇంకా మాకు అవసరం లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు, ఇంకా పందుల ముందు నేను ముత్యాలు చల్లుతాను, కుక్కలకి నా విలువైనవన్నీ కూడా ఇస్తాను అక్కడే ఉండి అని అనుకోవద్దు. అది వదిలిపెట్టి అక్కడ నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేయాల్సినటువంటి సమయం కూడా వస్తుంది. అలాగే వచ్చింది కాబట్టి ప్రభు గలీలియాకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. ఓకే, సో ఆయన కానాలో మొదటి అద్భుతం చేసినటువంటి ఆ స్థలానికి వచ్చాడు. మొదటి అద్భుతం ఏం చేశాడు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. మనం 2వ అధ్యాయం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి వివరాలు అన్నీ కూడా చూసాం మనం. సో ఆయన తన మొదటి అద్భుతం చేసినటువంటి ఆ కానాకి మళ్ళీ వచ్చాడు. ఒకసారి చదువుతారు అది 44 స్పెసిఫిక్లీ దట్ వర్క్స్. ఆయన మొదటి అద్భుతం చేసిన కానాకి వచ్చినప్పుడు అనేది. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక ఆ, యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆ. ఆయన గలిలకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఓకే, సో అయితే గలీలియా ప్రాంతంలోనికి ఆయన వచ్చినప్పుడు చాలామంది ఆయన అంగీకరించడానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటి అంటే యెరూషలేంలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆయన యెరూషలేంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు చూసి చాలామంది ఆయన్ని విశ్వసించారు అన్నటువంటి మాట మనం చదివాం, గుర్తుందా? ఆయన యెరూషలేంలో పస్కా పండుగ సమయంలో చేసిన చాలా అద్భుతాలు చూసి చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్నది మనం చదువుతా ఉన్నాం కదా. అలాగే గలీలియా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చూశారు, నమ్మారు. కాబట్టి ఆయన అంగీకరించడానికి వాళ్ళు సిద్ధ మనస్కులుగా ఉన్నారు ఈ సమయంలో అనేది అర్థమవుతోంది మనకి. సో వాళ్ళని అంగీకరించాడు. అట్లాగే ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి కానా అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు కపెర్నహూం ప్రాంతంలో, అంటే పక్కనే ఉన్నటువంటి కపెర్నహూంలో ప్రధానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉన్నటువంటి ఒక స్థితిలో ఉన్నాడనమాట. కాబట్టి అతను వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడు తన కుమారుడి కోసం. ఆల్రెడీ ప్రభు చాలా అద్భుతాలు చేస్తాడు, చాలా స్వస్థతలు చేస్తాడు అన్నటువంటి విషయాలు వాళ్ళు చూశారు కదా రుజువుగా. కాబట్టి ఇప్పుడు నేరుగా ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారనమాట. అంటే నా కుమారుడు ఇలా చావుకు దగ్గరగా ఉన్నాడు, స్వస్థపరచమని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. యేసు ఆ. సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పాను. సూచక క్రియలు మహత్కార్యములు మీరు చూడకపోతే ఎంత మాత్రము నమ్మరు. దీన్ని ఒక సార్వత్రిక ప్రకటనగా ప్రతి స్థలంలోనూ సూచక క్రియలు మహత్కార్యములు చూస్తేనే ప్రజలు నమ్ముతారు అని అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ సూచక క్రియ చూడకుండానే నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూచి నమ్మిన వాళ్ళు కొందరైతే చూడక నమ్మిన వారు చాలామంది ఉన్నారు. అందరూ చూసి నమ్మిన వాళ్ళు కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మీరందరూ సూచక్రియలు మహత్కార్యాలు చూసి నమ్మారా? లేదా సువార్త ప్రకటించబడితే అదే మిమ్మల్ని విశ్వాసంలోనికి నడిపించిందా? వినుట వలన విశ్వాసం కలిగిందా లేదా? కలిగింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రభువు మాట్లాడట్లేదు ఇక్కడ. అట్లాగే సూచక్రియలు మహత్కార్యాలు జరిగిన ప్రతి చోట ఖచ్చితంగా నమ్మేస్తారు, విశ్వాసం వచ్చేస్తుంది అని కూడా చెప్పట్లేదు కదా. ఎందుకంటే చాలా సూచక్రియలు చూసిన తర్వాత తనను తిరస్కరించినటువంటి పరిశీలనతోనే ఆయన మాట్లాడుతూ మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ చేస్తున్నారు కాబట్టి ఇక మిమ్మల్ని రక్షించడానికి ఎలాంటి పరిష్కార మార్గము లేదు అన్నటువంటి శాపవచనాన్ని పలికాడు. గుర్తుంది కదా కదా. సో ఎస్, అది కూడా మంచి ఉదాహరణ. అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన కొరాజీను, బెత్సైదా, తర్వాత కపెర్నహూం అనేటటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యాలని జ్ఞాపకం చేస్తూ మీలో జరిగినటువంటి అద్భుత కార్యాలు తూరు, సీదోను, సొదొమ, గొమొర్రాలో జరిగి ఉంటే ఆ పట్టణం ఇప్పటికీ నిల్చుండేది. ఎస్, అంటే మారుమనసు పొందితేనే నిల్చుండేది కదా. సో అది ఓకే. సో కొంతమంది సూచక్రియలు మహత్కార్యాలు చూసి నమ్మని వాళ్ళు ఉంటారు, సూచక్రియలు మహత్కార్యాలు చూడకుండా నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇది యూనివర్సల్ స్టేట్మెంట్ కాదు, కానీ ఆ వ్యక్తితో చెప్తున్నటువంటి మాటగానే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఆ కుటుంబంలో చేయబోయేటటువంటి ఈ మహత్కార్యాన్ని చూసి తర్వాత ఆ ఇంటి వారందరూ విశ్వసించారు అనేది చదువుతున్నాం మనం ముందు. కాబట్టి అతని విషయంలో చెప్తున్నాడు, నువ్వు నమ్మాలంటే ఇది జరగాలి కాబట్టి నేను చేస్తాను అన్న భావంలో చెప్తున్నాడు అనమాట ప్రభు. అంతేగాని ప్రతి చోట నేను ఇలాగే నమ్మిస్తాను, ఇదే నేను
రక్షణ కార్యం జరిగించేటటువంటి విధానం అని చెప్పట్లేదు. ఎందుకంటే దీన్ని పట్టుకొని ఈరోజు కూడా అద్భుతాలు జరగాలి కదా, మరి సూచక్రియలు జరగాలి కదా మరి అంటే మరి నువ్వు చేయి. ఎవరు వద్దన్నారు? నువ్వు చేస్తానంటే వద్దంటామా మేము? మహాభాగ్యం కదా. అది లేనిది ఉందని చెప్పి అది జరుగుతుందని అంటే అది నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. అలా అని చెప్పి రక్షణ కార్యం ఆగిపోయిందా? సువార్త నమ్మట్లేదా? నమ్ముతున్నారు. ప్రకటించడం ద్వారా నమ్ముతారని ప్రభు చెప్పాడు కదా. వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పాడు కదా. అలా నమ్ముతున్నాం మనం. దానికి ఈరోజు కూడా సూచక్రియలు జరగాల్సిన అవసరం లేదు, మహత్కార్యాలు జరగాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రభు దగ్గరికి రావాలని నడిపించేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వేరొక సువార్త చెప్తున్నారు. అది జరగని దాన్ని చూపించి అది కూడా అబద్ధపు అద్భుతాలు చేస్తున్నారు చాలామంది. మోసయుక్తమైనటువంటి సూచక్రియలు చేస్తున్నారు. అవి సూచక్రియలే కావు, అద్భుతాలే కావు, ఏం లేదు. అందరికీ తెలుసు అది స్టేజ్ సెట్టింగ్ అని. కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. మరి అది తెలియదంటే అంత అమాయకులుగా ఉన్నారని అర్థం అనమాట. అదేం పరిచర్య కాదు ఈరోజు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజంగా సూచక్రియలు చేశాడు, నిజంగా అద్భుతాలు చేశాడు. దానివల్ల చాలామంది రక్షింపబడ్డారు. దాన్ని తిరస్కరించడం వల్ల చాలామంది శిక్షార్హులు కూడా అయ్యారు. ఓకే, అయితే ఈ సందర్భంలో మాత్రం నువ్వు నీ ఇంటి వాళ్ళు నమ్మడానికి ఈ సూచక్రియ అవసరం కాబట్టి నేను చేస్తానన్న భావంలోనే ప్రభు చెప్తున్నాడు. ఓకే, అయితే అతను మరణానికి దగ్గరగా ఉన్నాడు, రమ్మని ప్రాధేయపడుతుంటే అతను స్వస్థపడ్డాడు, వెళ్ళమని చెప్తున్నాడు ప్రభు కదా. స్వస్థపడ్డాడు, వెళ్ళు అని చెప్తున్నాడు. ఆ మాట నమ్మాడు. నమ్మి వెళ్తుంటే తన దాసులు మధ్యలో కలిసి, సేవకుల మధ్యలో కలిసి, నీ కుమారుడు స్వస్థపడ్డాడు అంటే, ఎప్పుడు స్వస్థపడ్డాడు అని అంటే 1 గంటకు స్వస్థపడ్డాడు అంటే కరెక్ట్గా ఆ టైంలోనే ప్రభు అతను స్వస్థపడ్డాడు అన్నటువంటి మాట కూడా సెలవేయడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా ఆయనే చేసినటువంటి అద్భుతమని ఆయన నమ్మాడు, తన ఇంటి వారు కూడా నమ్మారు. అంటే ముందే నమ్మాడు కదా, నమ్మకం ఉండే కదా వచ్చాడు ప్రభు దగ్గరికి. కానీ ఆ నమ్మకంలో బలపడ్డాడు. ఎప్పుడు స్వస్థపడ్డాడు అని ప్రభు చెప్పినప్పుడు ఆ నమ్మకంలో బలపడ్డాడు. అయితే నిజంగా స్వస్థత జరిగిందని తెలుసుకున్నప్పుడు ఆ విశ్వాసంలో స్థిరపడ్డాడు. అతను మాత్రమే కాదు, అతని ఇంటి వారు కూడా ఆ విశ్వాసంలోనికి నడిపించబడినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అక్కడ. అయితే ఈ సందర్భం నుండి కూడా మనం గ్రహించాల్సినటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. అనారోగ్యము, మరణము అనేవి అస్సలు పక్షపాతం లేనివి కదా. అవి ధనికులకి వస్తాయి, దరిద్రులకి వస్తాయి, గొప్ప వాళ్ళకి వస్తాయి, పేదవాళ్ళకి వస్తాయి. ఏంటి? అనారోగ్యము, మరణము అనేవి కదా. ఎందుకంటే ఇతను ఎవరు? ఈ అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు, చాలా ఐశ్వర్యం కలిగి, చాలా పలుకుబడి కలిగినటువంటి ఒక వ్యక్తి కదా. కానీ అనారోగ్యానికి ఏం తెలుసు ఆ విషయం? అది ఎవరిని వదిలిపెట్టదు. ఎవరి దగ్గరికి రావాలని దేవుడు ఆదేశిస్తే వాళ్ళ దగ్గరికి వస్తుంది. దానికి పక్షపాతం చూపించడం రాదు. కాబట్టి నాకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి, నాకున్నటువంటి భద్రతను బట్టి నేను ఇవాళ సురక్షితంగా ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి అపాయము రాదు, నాకు ఎలాంటి అనారోగ్యం రాదు అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఒక్క క్షణం పట్టదు దేవుడు అది మన జీవితంలోనికి అనుమతించడానికి. ఈరోజు అంతా బాగానే ఉంది కాబట్టి రేపు అది రాదు అని అనుకోవడానికి వీల్లేదు. రెండో విషయం, అనారోగ్యానికి, మరణానికి వయస్సుతో సంబంధం లేదు. ఇక్కడ అనారోగ్యంగా ఉన్నది తండ్రి కాదు, కుమారుడు. సాధారణంగా తండ్రి రోగగ్రస్తుడై చచ్చిపోవడం అనేది నార్మల్గా అది ఓకే జరిగే విషయమే కదా, సహజంగా అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, మరణానికి దగ్గరగా ఎవరున్నారంటే కుమారుడు. వయసుతో సంబంధం లేదు. వయసు విషయంలో కూడా దానికి ఏం పక్షపాతం లేదు. ఎవరి మీదకైనా ఎలాంటి అనారోగ్యమైనా వస్తుంది. చిన్నపిల్లలకి గుండెపోట, అయ్యో ఇంత చిన్న వయసులో షుగరా అని ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరత లేదు. ఏ వయసులో అయినా ఎవరికైనా ఏదైనా వస్తుంది. యవనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఏమనుకుంటారంటే మేము ఎప్పటికీ ఇలాగే బ్రతికేస్తాం అనుకుంటారు. అంత ఆరోగ్యంగా ఉంటారు మరి కదా. అది లోపల నుంచి వచ్చే కాన్ఫిడెన్స్, అది ఇలాగే ఉంటుంది మా జీవితం ఎప్పుడు కూడా అని అనుకుంటారు. కానీ ఒక్క క్షణం పట్టదు దేవుడికి పరిస్థితి అంతా కూడా మార్చడానికి కదా. ఈ భావంలో ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అవునా కదా? ఈ రోజున్న కథ అంతా కూడా రేపు ఉండకపోవచ్చు. యోబు జీవితంలో ఏం జరిగింది? కథ ముగించవచ్చు కూడా, అది కూడా కరెక్టే. అంటే నన్ను ముగించమంటున్నాడేమో. వాట్ మోర్ కెన్ ఐ సే అంటే యూ కెన్ సే ఏమేన్ అన్నాడంట ఒక ఆయన. ముగించేస్తున్నా ఆ విషయం అయిపోయింది. అయితే ఇంకొక చిన్న విషయం. సో అనారోగ్యానికి, మరణానికి
పేదరికంతో కానీ నువ్వు ఉన్న గొప్ప ఐశ్వర్యవంతమైన పరిస్థితితో కానీ సంబంధం లేదు, అలాగే వయసుతో కూడా సంబంధం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఇంకా చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, ఒకవేళ ఈ ప్రధాని ఇంట్లో తన కుమారుడు అనారోగ్య పాలు అవ్వటము, మరణానికి దగ్గరగా అవ్వటము అన్నటువంటి పరిస్థితి వచ్చుండకపోతే వాళ్ళు మంచి పలుకుబడి కలిగినటువంటి సంతోషకరమైనటువంటి ఒక కుటుంబంగా బ్రతికి చచ్చిపోయి దేవుడు లేనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో. కానీ ఈ అనారోగ్యం వాళ్ళ కుటుంబంలో దేవుడు అనుమతించడం అనేది వారికి రక్షణార్థమైనటువంటి ఒక కార్యంగా పరిణమిల్లింది. ఎలాంటి అనారోగ్యాన్నైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా సరే దేవుడు మన రక్షణ కొరకు పరిశుద్ధపరిచి మలచగలడు. అది అస్సలు మనకు అంగీకారమైనది కాదు, చాలా అవాంఛనీయమైనది, మనకు అవసరం లేదు, మనకు అది ఎప్పుడూ రాకూడదు అన్నటువంటి శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు మన జీవితంలోనికి అనుమతించబడుతున్నప్పుడు ఇది దేవుని హస్తమని మనం గుర్తెరుగుదాం. దేవుడు చేసేటటువంటి కార్యం, శ్రమనందుట నాకు మేలాయను. శ్రమ పొందకముందు నేను దారి తొలగాను, కానీ దేవుడు నన్ను తన విశ్వాసీయతలో శ్రమ పెట్టినప్పుడు నేను తిరిగి మార్గంలోనికి వచ్చాను, దేవుని మార్గంలోనికి వచ్చానని చెప్తున్నాడు. ఒకవేళ శ్రమ పెట్టడం ద్వారా అంత మంచి ఉద్దేశాలు దేవుడు నెరవేర్చుకుంటే కనుక ఆ శ్రమ నిజంగా నాకు కలగడం మేలే. అండ్ దేర్ఫోర్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ అవర్ గుడ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన్ని ప్రేమించే వారికి అన్ని మేలు నిమిత్తమే సమకూడి జరుగుతాయి, ఆయన మహిమ కొరకే సమకూడి జరుగుతాయి. మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి పరిస్థితిని అలాగే అర్థం చేసుకుని దేవునికి దగ్గర అయ్యేటటువంటి కృప, అది మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అన్నిటి ద్వారా మనం ఇంకాస్త దేవునికి దగ్గర అయ్యేలాగా నిత్య జీవార్థమైనటువంటి ఆ సంతోషాన్ని మనం అనుగ్రహించేటటువంటి విధంగా, అవి పరిణమిల్లే విధంగా దేవుడు మన జీవితంలో ప్రతి పరిస్థితిని ఆశీర్వదించాలని దేవుని పైన మనం ఆధారపడదాం. అలాంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.